నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి అంశాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 2/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, మార్గశిర మాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:41, తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:43 వరకు, నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 3:45 వరకు, యోగాలు ధృతి సాయంత్రం 4:01 వరకు, కరణము భవ మధ్యాహ్నం 12:43 వరకు, బాలవ రాత్రి తెల్లవారుజామున 12:59 వరకు, రాహుకాలం ఉదయం 7:55 నుంచి 9:18 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:29 నుంచి 2:53 వరకు, యమగండం ఉదయం 10:42 నుంచి 12:06 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుంచి 12:28 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుంచి 1:13 వరకు, అలాగే మధ్యాహ్నం 2:42 నుంచి 3:27 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 12:04 నుంచి 1:44 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. నేటి రాశి ఫలాల్లో మొదటిగా మేషరాశి. మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున చేస్తున్న కార్యక్రమాల్లో ఆకస్మికంగా కొంత వాయిదాలు పడుతూ మొత్తానికి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. రీసెర్చ్ చేసే విద్యార్థులకి అనుకూలతలు అధికంగా ఉన్నాయి. అలాగే మిత్రులకి, తోబుట్టులతో కలిసి ఏదైనా నూతన కార్యక్రమాలు చేద్దామనుకున్నప్పుడు ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, అలాగే ఆహార స్వీకరణ మొదలైన వాటి వల్ల ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు కలగకుండా వీళ్ళెంత జాగ్రత్త తీసుకోవాలి అంటే, సమయానికి ఆహార స్వీకరణ విషయం మాత్రమే కాదు, ఎక్కడన్నా ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు దానివల్ల కూడా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఒకటి కనబడుతోంది. అలాగే విద్యా సంబంధమైన విషయాలలో ఖర్చులతో పాటుగా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క జ్ఞాపక శక్తి పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేయాలి. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ముఖ్యులతో సంప్రదించేటప్పుడు అది అభిప్రాయ భేదాలు రాకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటూ వీళ్ళతో మౌనంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకి అవకాశాలు తక్కువగా ఉంటాయన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకుందాము. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం ఇక్కడ చెప్పుకునేది ముఖ్యంగా కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి గౌరవం, గుర్తింపు, పట్టుదల, సామర్థ్యం మొదలైనవి పెరుగుతాయి. కళాకారులకి అనుకూలమైన సమయం. భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు అనుకూలిస్తాయి. అంతోపాటు ఏదైనా గృహ సంబంధమైన, వాహన సంబంధమైన విషయాలలో తీసుకుంటున్న నిర్ణయాలు అంటే కుటుంబపరమైన అంశాలలో గృహ నిర్మాణ నిమిత్తం, వాహన కొనుగోలు నిమిత్తం చేసే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆ సందర్భ రీత్యా అయ్యే డిస్కషన్స్ కొంత ప్రశాంతతను తగ్గించే వైనంలో ఉన్న రీత్యా వీలైనంతవరకు ఘర్షణకి తావివ్వకుండా సక్రమంగా ఆలోచించి సరియైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో ముఖ్యంగా మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. ఈ మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాలు అంటే ఏదన్నా బంధువర్గానికి సంబంధించి తల్లితరపు బంధువులతో వ్యవహారాల్లో కానీ, లేకపోతే మీ వ్యక్తిగత ఆలోచనలతో మీరు తీసుకునే వ్యాపార వ్యవహార సంబంధ అంశాలలో కానీ కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా మధ్యవర్తులని వీలైనంతవరకు పక్కన పెట్టి మీరే డైరెక్ట్గా అవతల వ్యక్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒకటి మంచిది.
అలాగే న్యాయ సంబంధమైన విషయాలలో కానీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. పూర్వపు రుణములు తీర్చడానికి కూడా నూతనంగా మీరు ఖర్చులు అధికంగా చేయడం, కొత్త రుణాలు చేయడానికి కూడా ఆస్కారం అనేది. విద్యార్థులకి పోటీ పరీక్షల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కృషి చేసి గట్టిగా నైపుణ్యాలను పెంచుకుంటూ కృషిశీలతో రాణిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ కర్కాటక రాశిలోకి వస్తే, ఈ కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాలలో అంటే ఇతరుల సహకారం తీసుకునే విషయాలలో కానీ, లేకపోతే బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, మీ వ్యాపార వ్యవహారాలని అభివృద్ధి పరిచే విధంగా ఆలోచనలలో కానీ మీకు నూతన ఆలోచనలు రావడం అనేది, అవి చాలా వరకు ఉపయోగకరంగా ఉండడం అనేది, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆటంకాలు అవరోధాలు కలగకుండా, హృదయాందోళన లేకుండా మానసిక ప్రశాంతత అనేది అవసరం కనుక వీళ్ళంతవరకు ప్రశాంతతకి భంగం కలగకుండా, అంటే ఆ సంతాన రీత్యా కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక సంబంధమైన అంశాలలో మిత్రులతో చర్చించేటప్పుడు ఎక్కడ ఏ రకమైన డిస్కషన్స్ అయినప్పటికీ కూడా ఎక్కువ వాటిలో ఆటంకాలు అనేవి ఏర్పడకుండా మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో దృష్టి సారించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. ఈ సింహరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ సింహరాశిలో ఉండేవారికి ఈ రోజున నూతన వాహనాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. భాగస్వామికి సంబంధించి వాహన కొనుగోలు కొరకు, అలాగే వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు అధికంగా ఉంటాయి. అయితే వాటితో పాటుగా సమానంగా విద్యా సంబంధమైన విషయాలలో నూతన హాస్టల్ వసతి, గృహ మార్పు మొదలైన వాటి మీద కూడా ఎక్కువ ఆలోచనలు అనేవి అధికంగా ఉండడం, కుటుంబపరమైన ఆదాయ అంశాలు, వ్యాపార వ్యవహారాలని మీరు వాటిని డెవలప్ చేసుకునే విషయాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీ యొక్క నేర్పు మీద, మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి కనుక వాటిని చాకచక్యంగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త ఇవన్నీ కూడా కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. కన్యా రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం చక్కగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పట్టుదల సామర్థ్యం పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వృత్తిపరంగా వ్యక్తులు మీకు సహకరించడం అనేది ఆశించిన స్థాయిలో మీ యొక్క తోబుట్టువుల దగ్గర నుంచి కానీ, ఇరుగు పొరుగు నుంచి కానీ సరి అయిన సమయంలో సరి అయిన విధంగా మీకు లాభాలు రావడం, అంటే మాట సాయం కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా సహాయాలు అందించడం వల్ల అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుందని కూడా ఒకటి భావించవచ్చు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే తులారాశిలో మనకి చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు వస్తాయి. తులారాశి వాళ్ళకి కుటుంబ సంబంధమైన విషయాలలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. మాటల వల్ల మీకు లాభం ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీ మాటలు ఘర్షణాత్మకంగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అంటే మాటల వల్ల ఇబ్బంది అనేది ఏర్పడినా ఆర్థిక సంబంధమైన విషయాలు మాత్రం కొంతవరకు లాభదాయకంగానే ఉండే అవకాశాలు లాంటివి ఒకటి మనం అనుకోవచ్చు. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా ఎక్కువ, అంటే ఇప్పటిదాకా మీరు పడిన కష్టం వల్ల కానీ, లేకపోతే చాలా కాలంగా మీ మీద మీకు వ్యక్తిగతంగా మీకు ఎక్కువ ఆలోచన లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బంది విషయాల్లో కానీ ఇప్పుడు ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం, ఆరోగ్యం, సంతానం మొదలైన వాటి కోసం సరి అయిన నిర్ణయాలు తీసుకొని వాటిని ఆచరణలో పెట్టడానికి మీరు ముందుకి వెళ్ళే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మికపరమైన విషయాలలో ఇంకా కొత్త విధంగా ఎలా చేస్తే ఇంకా బాగుంటుందని ఆధ్యాత్మిక సంబంధమైన ఆలోచనలు అనేవి అధికంగా చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి.
మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, మర్యాద, వ్యక్తిగత సామర్థ్యం మీద నమ్మకం, ఆత్మవిశ్వాసం అధికంగా పెరగడం, కొన్నిసార్లు ఆత్మవిశ్వాసంలో నాయకత్వ లక్షణాలతో పాటు ఇతరులకు అది కొంత అహంభావంగా కనిపించే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు జాగ్రత్త తీసుకుంటూ ఉద్వేగాలు మొదలైన వాటిని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒక పక్కన మానసికంగా డిస్టర్బెన్స్ అనేది కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఇది ఎంతవరకు చేయగలనా లేదా అని ఆలోచిస్తారు. మరొక పక్కన నేను తప్పకుండా చేయగలను అంటే ఒకే రకంగా ఒకే సమయంలో రెండు రకాలుగా ఆలోచించడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, దానివల్ల ఆరోగ్యం మీద దాని యొక్క ఇంపాక్ట్ ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా ప్రశాంతత అనేది తగ్గుతుంది. కాబట్టి వీళ్ళంతవరకు మానసిక ప్రశాంతతకి ఎక్కువ అవకాశాలు ఇస్తూ కూల్గా నిర్ణయాలు తీసుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వృత్తిలో ఇతరులకి మీరు సలహా ఇచ్చినా ఇతరుల సహకారంతో మీరు ఎదగడానికి చేసుకుంటున్న ప్రయత్నాలు కానీ అవన్నీ కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలరు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. ముఖ్యంగా ఈ ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం వస్తాయి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలోనూ అంటే వ్యాపార వ్యవహారాలు కానీ వృత్తికి సంబంధించిన విషయాలు, అలాగే దాంతోపాటు మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు, మీ వాగ్దానాలు, వీటితో పాటుగా మీ యొక్క పర్సనల్గా అంటే ఏదన్నా వృత్తికి సంబంధించిన విషయాలు అన్నీ ఒకేసారి మీకు కొంత ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియక మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా ప్రతి విషయంలోనూ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే వృత్తి చేసే ప్రదేశంలో వ్యక్తులతో కానీ మిత్రులతో కానీ భాగస్వామి వ్యవహారాల్లో కానీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార వ్యవహారాల్లో, అలాగే ఏదన్నా వృత్తికి సంబంధించిన ప్రయాణాల్లో కానీ బంధుమిత్రులతో వ్యవహరించి వారి యొక్క సలహా సహకారాలతో మీరు ఏదైనా కొత్త ప్రయాణం చేద్దాం అనుకున్న విషయాల్లో కానీ అన్నీ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ సరిగ్గా ఆలోచించి తగిన విశ్రాంతి తీసుకొని మానసిక విశ్రాంతి అనేది చాలా అవసరం కనుక జాగ్రత్తలతో ఒకటి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఉంది. అనేక విషయాలు ఆకస్మికంగా ఆటంకాలు వాయిదాలు పడే అవకాశం ఉన్న రీత్యా పనుల మీద మీకు కొంత నమ్మకం సడలిపోయే అవకాశం ఉన్న రీత్యా ఇది కేవలం తాత్కాలికమే, తప్పనిసరిగా నేను చేసుకోగలనన్న ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్తున్నట్లయితే వీలైనంతవరకు శ్రీ రాజమాతంగం అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు సమస్యలను అధిగమించగలరన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. మకర రాశిలోకి వచ్చేది మనకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే వ్యాపార వ్యవహారాల్లో కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ మీ యొక్క కమ్యూనికేషన్, అలాగే మీడియేటర్షిప్, దీంతోపాటు ఏదైనా ఉన్నత వ్యక్తులతో సలహా సహకారాలు తీసుకునే విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎంత అనుకూలంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అధిక ఆత్మవిశ్వాసంతో వచ్చిన అవకాశాలని చేజార్చుకునే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఫస్ట్ ముందుకు వెళ్ళాలి. అలాగే తీసుకునే నిర్ణయాన్ని 1-2 సార్లు గట్టిగా ఆలోచించి ముందుకు వెళ్ళే పరిస్థితులు చూసుకోవాలి. పోటీలకు సంబంధించి విద్యార్థులకి అనుకూలమైన సమయం. పోటీలలో నెగ్గే విధంగా మీ యొక్క స్కిల్స్, మీ నైపుణ్యాలు, మీ యొక్క సృజనాత్మకత పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. న్యాయపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా వచ్చే అవకాశాలు లాంటి దానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే కుంభరాశిలోకి మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఏదైనా వ్యాపార వ్యవహారాలు, వృత్తి మొదలైన సంబంధించిన విషయాలు అనుకూలంగానే ఉంటాయి. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఎదురు చూస్తున్న విషయాలలో వీలైనంత ఎక్కువ జాగ్రత్తలతో పడిన కష్టానికి ప్రతిఫలం అనేది లభించే సమయంగా ఒకటి మనం భావించవచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు మంచి అవకాశాలు, వారి ద్వారా మీకు మంచి స్నేహ సంబంధాలు మెరుగు అయ్యే అవకాశాలు లాంటివి
మొదలైన వాటికి, సంతానానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఇంతకుముందు మీరు చేసిన వాటికి సంబంధించి ఇప్పుడు కొంత ఆ యొక్క వ్యవహారాలు కొంతవరకు ముందుకు కదిలేందుకు అవకాశం ఉన్న రీత్యా అదొకటి. కానీ ఆరోగ్య రీత్యా మాత్రం చర్మ సంబంధమైన ఆరోగ్య విషయాల్లో కానీ, లేకపోతే మేధా సంబంధమైన ఆలోచనలు, వాటికి సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కొంత దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీనరాశి అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వరకు ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి వెళ్ళే అవకాశాలు అనేవి, ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యటనలు, క్షేత్ర సందర్శన, ఉన్నత స్థాయిలో ఉండే గురూజీలు మొదలైన వారి యొక్క దర్శనాలు, ఏదైనా క్షేత్రాల్లో కూడా ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వాటితో పాటుగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో చర్చలు జరపడం, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వారి యొక్క భవిష్యత్తు రీత్యా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, జీవిత భాగస్వామితో కలిసి చర్చించి, అలాగే గృహాలకు సంబంధించిన విషయాలలో సంతానం యొక్క అభివృద్ధి కొరకు, వారికి నూతన గృహముల కొరకు కానీ, లేకపోతే పెట్టుబడుల కొరకు కానీ మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది, అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి అన్ని విధాల అనుకూలమైన సమయం. అలాగే యాత్రా సంబంధమైన విషయాల్లో చక్కటి ప్రణాళిక వేసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఉపాసన, పుణ్యబలం పెంచుకునే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతని చూపించే విధంగా ఉన్నాయి. అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. నేటి పరిహారం 12 రాశుల వారికి నేటి పరిహారంలో భాగంగా తప్పకుండా తమ వ్యక్తిగతంగా ఇష్టపడే దైవాన్ని ప్రార్థించుకుంటూ ఎవరైనా సరే రోజును ప్రారంభిస్తారు. దానితో పాటుగా అవకాశం ఉంటే తప్పకుండా చేయవలసింది, ఈరోజు అందరూ కూడా 12 రాశుల వాళ్ళు కూడా తప్పకుండా విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా సరే, కృష్ణుడికి సంబంధించిన దేవాలయాలు కానీ, కృష్ణుడి అష్టోత్తరాలు వినడం లాంటిది కానీ, ఇవన్నీ కూడా మంచి పుణ్యభావనలు కలిగిస్తాయి. అలాగే భగవద్గీతకు సంబంధించిన దాంట్లో ఏమైనా శ్లోకాలు విన్నా, లేకపోతే చదువుగలిగినా ఇవి కూడా మంచి ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలన్నీ కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించినవి కావు కనుక ఇది వ్యక్తిగతంగా ఒకరికే ఉద్దేశించింది అని అనుకోకుండా అందరూ కూడా తమ జాతకాల్లో నడుస్తున్న దశలు, అంతర్దశలతో కలిపి ఈ గోచార ఫలితాలని కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్తూ, ఏమన్నా గోచార రీత్యా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటికి తగిన పరిహారాలు శ్లోక రూపంలో కానీ, ఏదైనా దేవాలయ సందర్శనతో కానీ చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. తప్పకుండా అవకాశం ఉన్నట్లయితే ఇవాళ కృష్ణుడికి సంబంధించిన దేవాలయాలు కానీ, లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలు కానీ సందర్శించినా కూడా చక్కటి ఫలితం అనేది ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత అనేది అభివృద్ధి చెందుతుందన్నది ఒకటి మనం గమనించుకోవాలి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది మార్గశిర మాసం ఒకటి ప్రారంభమైంది. అలాగే ఈ మార్గశిర మాసంలో మొదటిదైన ఈ పాడ్యమిని మనం ఇక్కడ ఏం చెప్తామంటే పోలీ పాడ్యమని కూడా ఒకటి అంటారు. అంటే దీనికి సంబంధించి కూడా పురాణాల్లో ఒక కథ చెప్తారు. అదేంటి అంటే, కార్తీక మాసం అంతా కూడా మనం 30 రోజుల పాటు పూజలు చేసుకోవడం, దీపాలు, దానాలు, అలాగే విశిష్టంగా ప్రాతకాల స్నానాలు ఇవన్నీ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క పోలి స్వర్గానికి వెళ్ళిన కథ అనేది ఇక్కడ మనం ఒకటి ఇప్పుడు చెప్పుకున్నట్లయితే, ఒకానొక ప్రదేశంలో కృష్ణానది తీరంలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక వ్యక్తి రజక వృత్తి చేస్తూ జీవించేవాడు. ఆయనకి 4-5 సంతానం ఉంటే అతని భార్య పరమ గయ్యాళిగా వ్యవహరిస్తూ ఉండేది. కొడుకులందరికీ కూడా వివాహం చేయడం, కోడళ్ళు రావడం, ఆ కోడళ్లలో కూడా ముందర ఉండే ప్రధానంగా ఉండే 4 పెద్ద కోడళ్ళు కూడా అన్ని విధాలుగా కూడా కేవలం అత్తగారిలాగే ప్రతి విషయంలోనూ గయ్యాళితనంగా డామినేటింగ్గా మాట్లాడడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఈ రకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళైతే ఆఖరికి వచ్చిన చిన్న కోడలు మాత్రం, అమ్మాయి పేరు పోలి, చాలా మంచిగా, సహనంగా, శాంతంగా, మంచి ఆలోచనలతో, దైవభక్తితో ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తూ మానసికంగా ఎంతో చక్కగా దైవానికి మనసు అంకితం చేస్తూ ఉండేది. అయితే ఆ అమ్మాయి అలా ఉండడం కూడా వీళ్ళకి ఇష్టం లేక, ఆ అమ్మాయి మీద కూడా ఆమె భర్తకి రకరకాలుగా
లేనిపోయిన మాటలు చెప్పి ఆమెను కొట్టించడం, తిట్టించడం, ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేసేవాడు అనమాట. అయితే ఇన్ని రకాలుగా జరుగుతున్నా కూడా అమ్మాయి ఎప్పుడు కూడా ఎవరి మీద కోపగించుకునేది కాదు. ఈ సందర్భంలో ఒకసారి ఏమవుతుందంటే, ఆ సందర్భంలో కార్తీక మాసం రావడం, వీళ్ళందరూ కూడా కృష్ణానదికి వెళ్ళి స్నానాలు చేయడానికి ఈ యొక్క అత్తగారు, అత్త మాలి అని ఆవిడతో పాటు మిగిలిన తోడుకోడళ్ళు అందరూ కలిసి వెళ్ళేవాళ్ళు. అక్కడికి కూడా ఈ అమ్మాయిని తీసుకెళ్లేవాళ్ళు కాదు. తీసుకెళ్లకుండా అమ్మాయిని అన్ని విధాలుగా కూడా బాధ పెడుతూ, నువ్వు ఇంట్లో ఉండి పని చేయమని చెప్పి ఆ అమ్మాయికి అన్ని రకాల పనులు ఆ అమ్మాయికి అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి స్నానానికి వచ్చిన వాళ్ళలో కూడా ఎక్కువ శాతం ఇతరులు ఏ పుణ్యాన్ని సంపాదించేస్తున్నారా అన్న భావంతో చూసేవాళ్ళు కొందరు, ఇతరులు ఎంతవరకు ఏ రకాలైన పూజా కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ రకమైన స్నానం కార్యక్రమాలని ఆలోచిస్తూ వచ్చేవాళ్ళు కొందరు, అలాగే ఇక్కడుండే దృష్టి ఎక్కడో పెట్టుకున్న వాళ్ళు ఇలా రకరకాలుగా వచ్చేవాళ్ళే తప్ప పూర్తి స్థాయి భక్తి శ్రద్ధలతో వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ అత్తగారు మిగిలిన తోడుకోడళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కూడా ఈ అమ్మాయి ఇంట్లో ఏం చేసేస్తుందో, ఏ రకంగా ఇంట్లో ఉండే పాలు పెరుగులు ఏం తినేస్తుందో, ఇంట్లో ఏం తీసేసుకుంటే అక్కడ ఉండి కూడా వాళ్ళ ఆ పూజ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ఆలోచన ఈ అమ్మాయి గురించి నెగిటివ్గానే ఆలోచనలు చేసేవాళ్ళు. ఆ సందర్భంలో కూడా అమ్మాయి ఇక్కడ ఉండి ఇంటి పని చేసిన తర్వాత తన దగ్గర తనకు కూడా పూజ చేసుకోవాలని ఉంది. తను కూడా విపరీతమైన కృష్ణుడి భక్తురాలు కనుక కృష్ణ, మాధవ, జనార్దన, గోపాల అని ఆయన్ని ప్రార్థన చేసుకుంటూ ఏం చేయాలో తెలియక ఏం చేసిందంటే, తన జీర్ణ వస్త్రంలోంచి చిన్న అంటే పమిటి చెంగులోంచి చిన్న ముక్క తీసి దాన్ని ఒత్తిలా తయారు చేసి కవ్వం చిలికిన మజ్జిగ యొక్క వెన్నను కొంచెం తీసుకుని దాంతో ఒక ఒత్తిలా దీపం తయారు చేసి ప్రాతకాలంలో లేచి ఇంట్లో ఆ నది లేదు కాబట్టి తను నది దగ్గర స్నానం చేయట్లేదు కదా, ఇక్కడికి వచ్చి స్నానం చేస్తోంది కాబట్టి బావి దగ్గరనే బావినే నీళ్లుగా అన్ని యొక్క నదులుగా భావించి అక్కడ స్నానం చేసి ఆ యొక్క దీపారాధన చేసుకుని దాని అమ్మాయి ఇబ్బంది పడుతూ మొత్తానికి ఆ 30 రోజులు తను కూడా చేసింది. ఈ సమయంలో అత్తగారు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు కొందరికి ఎలా ఉంటుందంటే వాళ్ళు మాత్రమే చేయాలి, పుణ్యం వాళ్ళకే రావాలి, ఇతరులకి కాదు అనే భావన ఉండేవాళ్ళు కూడా కొందరు ఉంటారు కనుక ఆ రకమైన మానసిక పరిస్థితి అత్తగారికి తోడుకోళ్ళకి ఉండడం వల్ల వాళ్ళకి ఇష్టం లేదు ఈ అమ్మాయి చేయడం. అయినా సరే భగవంతుడిని ప్రార్థించుకుంటూ రకరకాలుగా అమ్మాయి బాధపడి చేసుకుంది మొత్తానికి పూజా కార్యక్రమాలు. ఆమెని చూసి బాధపడి విష్ణుమూర్తి అక్కడి నుంచి ఆమెకి ఒక పుష్పక విమానాన్ని పంపించాడు సుశీలుడు అనేవాడి చేత. అతను వచ్చి ఆ అమ్మాయిని బొందితో కైలాసానికి అదే స్వర్గానికి తీసుకెళ్ళిపోవడానికి చేసిన ప్రయత్నాల్లో అది చూసి వీళ్ళు బాధపడతారు. అదేంటి మేం కదా ఎన్ని పూజలు చేసాం, మాకు కాకుండా తనకెందుకు వచ్చాయి ఇవన్నీ అనుకుంటే అప్పుడు ఆ రథసాధకుడిగా వచ్చిన అతను చెప్తాడనమాట సుశీలుడు, ఆమె మనసంతా దేవుడి మీద పెట్టి చేసింది, ఇతరుల యొక్క నెగిటివిటీ కోరుకోలేదు, మనసావాచ కర్మైన దైవాన్ని ప్రార్థించుకుంది, శాంత స్వభావంతో ఉంది, ఇతరుల యొక్క నెగిటివిటీ కోరుకోలేదని ఇవన్నీ ఉండడం బట్టి ఆమెకే ఆ రకమైన అదృష్టం మీకు లేదు అని చెప్పడం వల్ల వాళ్ళందరినీ అక్కడే వదిలేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మొత్తం 30 రోజులు కార్తీక మాసంలో మనం చేసిన దీపారాధనలు ఇవన్నీ కూడా చాలా మనసు పెట్టి మంచి మనసుతో త్రికరణ శుద్ధిగా పూజ చేయడం, ఇతరుల యొక్క నెగిటివిటీ కోరుకోపోవడం, చెడు వాక్యాలు పలకపోవడం, దైవం మీద భక్తిని మనసు పెట్టి మనసావాచ్య కర్మేణ చేయడం, ఆ గొప్ప కోసం ఆడంబరాల కోసం చేయకుండా ఇవన్నీ చేయడం అనేది భగవంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైందన్నది ఈ కథ ద్వారా తెలుస్తుంది. దాంతోపాటుగా ఇంకొకటి కూడా ఏంటి మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 30 రోజులు దీపారాధన కార్తీక మాసంలో చేసిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రోజున కూడా ఆమెను తలుచుకొని ఆమె సుగుణాలను తలుచుకొని తప్పనిసరిగా ఈ రోజున కూడా మళ్ళీ ఏదైనా అరటి డొప్పలో దీపాన్ని పెట్టుకొని పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజున తలుచుకోవడంతో ఈ రోజున మనం అనుకున్నట్లయితే అన్ని విధాల ఆమె యొక్క ఆశీస్సులు లభించడం, భగవంతుడి యొక్క కటాక్షాన్ని మనం ఇదవ్వడం అనేది ఈ రోజున ప్రధాన అంశంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఈనాటి వైశిష్యం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.